దీంట్లో ఏమవుతోంది? ఇప్పుడు ఈ ఆల్ఫా టీమ్ ఉంది. ఈ ఆల్ఫా టీమ్‌ని చేయాలంటే ఏం చేయాలా? మొబైల్స్ ఉంటాయి. మొబైల్స్ లోపట విస్తృతంగా దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలా. వాళ్ళ మెదడులను ఖరాబ్ చేయాలా. వాళ్ళకు చెప్పే చదువు ఎక్కడైతే దొరుకుతదో కొన్ని కొన్ని కాలేజీలున్నాయి గదా! స్కూళ్ళున్నాయి గదా! ప్రత్యేకించి విషాన్ని చింపే స్కూళ్ళున్నాయి గదా! ఆ స్కూళ్ళ లోపట ఉన్న వాళ్ళందరిని గూడా మోటివేట్ జేయాలా. వాళ్ళందరినీ దేశానికి లేకపోతే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తయారు జేసి, వీళ్ళను ప్రభుత్వం మీదకి ఉసిగొల్పాలా. ఇది ప్రస్తుతం ఉన్న ఈ కుట్రకోణం యొక్క మూలము. అంటే దీన్ని ఊహిస్తున్న మూలం ఇది. వాస్తవంగా ఇది ఒక ఈ వర్డ్స్ అనేటివి పెట్టిర్రు గానీ ఇదొక ఈ ఊహకు సంబంధించిన ముచ్చట. ఇది జరుగుతోంది. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రాజప్రసాదాన్ని రాజులను అది అక్కడున్న అధికారాన్ని ఎట్లా చేసిర్రు? అక్కడ ప్రజలందరూ ఎట్లా చేసిర్రు? శ్రీలంకలో ఎట్లా జరిగింది? బంగ్లాదేశ్‌లో ఎట్లా జరిగింది? మొన్నటికి మొన్న నేపాల్‌లో ఏం జరిగింది? అంతకంటే కొద్ది సంవత్సరాల ముందు రైతుల ఉద్యమం పేరు మీద ఎర్రకోట మీద భారతదేశంలో ఏం జరిగింది? తాజాగా లేహ్‌లో ఆహ్, రాజ రాష్ట్ర ప్ర ప్ర రాష్ట్రాధికారం కావాలని చెప్పి రాష్ట్రం కావాలా, ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పనే ఒక నినాదంతో ఇప్పుడు అక్కడ ఎంతమంది ఎలాంటి యువకులు ఇప్పుడు ఫైట్ చేస్తున్నారంటే ఈ జెన్‌లో వస్తున్నారు. లేకపోతే ఈ ఆల్ఫాలో వస్తున్నారు వాళ్ళందరూ. అంటే వీళ్ళను రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి విదేశీ శక్తులు గాని, స్వదేశంలో ఉన్న అంతర్గత శత్రువులు గాని చేస్తున్న కుట్ర ఇది. దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. భారతదేశము గబ్ రోజు రోజుకు బలపడుతుండడం ఆర్థికంగా గావచ్చు, రాజకీయంగా గావచ్చు, సామాజికంగా గావచ్చు, ప్రపంచంలో ఉన్న పలుకుబడి పరంగా గావచ్చు, హోదా పరంగా గావచ్చు, ఏ రకంగా జూసినా గూడా భారతదేశం అన్ని విధాలుగా లాబ్ బలపడుతుంది. ఇది అమెరికాకు నచ్చకపోవచ్చు. కొంతవరకు చైనాకు నచ్చకపోవచ్చు. చాలా మటుకు పాకిస్తాన్‌కు నచ్చకపోవచ్చు. ఇంకా భారతదేశంలో ఉన్న కొన్ని మూర్ఖపు రాజకీయ పార్టీలకు గూడా నచ్చకపోవచ్చు. వీళ్ళందరూ కలిసి చేస్తున్న కుట్ర ఒకప్పుడు హిండెన్‌బర్గ్ ఎట్లయింది, ఇప్పుడు జార్జ్ సోరోస్ వాడెవడో ఉన్నాడు గదా! వా ఇవన్నీ ఈ కుట్ర లోపట ఎవళ్ళు ఎంతమంది పాలు పంచుకుంటున్నారు అవన్నీ తర్వాత విషయం. కానీ మనం మటుకు దేశం దేశం విషయం లోపట పాజిటివ్‌గా ఆలోచించకుండా, ముందు జాగ్రత్తగా చూసుకోకుండా ఎవరు ఇలాంటి దాంట్లకు ఎంకరేజ్ వెళ్తున్నారు. అంటే ఈ టీమ్ ఒకటి తయారు చేస్తున్నారింగ. ఆ టీమ్‌లో చాలామంది కొందరున్నా ఒక 10 మందున్నా, 100 మందిలో 10 మందున్నా, 20 మందున్నా గూడా ఆందోళనే గదా! దానివల్ల దేశానికి జరిగే నష్టం జరుగుతది గదా! దానివల్ల అంతో ఇంతో ఇబ్బందికరమైన పరిస్థితొస్తది గదా! ఆ పరిస్థితి ఎట్లా అంటే వీళ్ళ ద్వారా తీసుకురావాలా. ఈ టీమ్ ద్వారా తీసుకొచ్చి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారాలు తెలుస్తున్నాయి.